నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. ఏపీ రాజకీయాలు అనునిత్యం ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే ఏర్పాటు కాగా, అంటే రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు కాగా, ఈ పొత్తులో తాజాగా బీజేపీ పార్టీ కూడా వచ్చి చేరింది. అంటే కేంద్రం ఒప్పుకోవడంతో ఆ పార్టీ కూడా ఏపీ రాజకీయాల్లో పొత్తుల్లో భాగంగానే పోటీ చేయనుంది. అంటే జగన్ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమిలో టీడీపీ జనసేనలు ఇంతకు ముందే పొత్తు ఏర్పాటు చేసుకోగా, తాజాగా ఆ కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరింది. దీంతో కూటమి విజయం తప్పనిసరి అని చాలామంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ కూటమి ఏర్పాటు కాగానే బీజేపీ వచ్చి చేరగానే ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ సీటుకు మాత్రమే పోటీ చేస్తారు అని అందరూ భావించారు. కానీ బీజేపీ ఎప్పుడైతే ఈ కూటమిలో ఎంటర్ అయిందో అప్పుడే అటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు అని ప్రకటన అయితే వెలువడింది. ఈ ప్రకటనలో కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు కూడా పోటీ చేయాలని చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారని జనసేన పార్టీ తాజాగా ప్రకటించింది. అసలు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది? ఈ టీడీపీ జనసేనలకు గతంలో వచ్చిన ఓట్లేని, అవే ఓట్లు ఈసారి వస్తాయా? జనసేనకు కాపు ఓటర్లు అండగా ఉంటారా? జనసేనకు కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తారా? ఒకవేళ ఆ పార్లమెంటు స్థానంలో జనసేన గెలిస్తే వచ్చే మార్పులేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకినాడ పార్లమెంటు స్థానంలో పవన్ కళ్యాణ్ గెలుపొందుతారా లేదా అనేది తెలియాలంటే 2019 ఎన్నికలను ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. అంటే గెలుపొందిన వైసీపీకి 5,37,000 ఓట్లు వస్తే, రెండవ స్థానంలో నిలిచిన టీడీపీకి 5,11,000 ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీల మధ్య అంతరం, వైసీపీకి వచ్చిన మెజార్టీ 25,000 ఓట్లు మాత్రమే. అంటే కేవలం 25,000 ఓట్ల మెజార్టీతోనే వైసీపీ పార్టీ గెలిచింది. అయితే మూడవ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీకి 1,30,000 ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టే టీడీపీకి వచ్చే ఓట్లన్నీ జనసేన చీల్చడం వల్లే టీడీపీ ఓటమి పాలైందని ఇట్టే అర్థమవుతుంది. అంటే గత ఎన్నికల్లో టీడీపీ జనసేనల మధ్య ఓట్ల చీలిక అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఈ ఓట్ల చీలికల వల్లే వైసీపీ గెలుపొందింది. ఎందుకంటే వైసీపీకి ఇటు టీడీపీకి మధ్య మెజార్టీ 25,000 ఓట్లు మాత్రమే. ఇటు పవన్ కళ్యాణ్ చీల్చిన ఓట్లు 1,30,000 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడైతే చీలిక ఓట్లు ఎక్కువగా ఉండి మెజార్టీ తక్కువగా ఉంటుందో అప్పుడే చీలిక ఓట్ల వల్లే అవతల పార్టీ గెలిచింది అని అర్థమవుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా ముందుకు పోతున్నాయి. టీడీపీకి 5,11,000 ఓట్లు ఉంటే ఇటు జనసేనకు 1,30,000 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి రెండు పార్టీలను కలిపితే 6,40,000 ఓట్ల వరకు పోలయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటు బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి ఆ పార్టీకి చివరి ఎన్నికల్లో 9,000 ఓట్లు వచ్చాయి. ఆ 9,000 ఓట్లు ఈసారి కనుక కలుపుకుంటే దగ్గర 6,50,000 ఓట్ల వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొందే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్కు 6,50,000 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గతంలో వచ్చిన ఓట్లే, అంటే గతంలో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అవే ఓట్లు వచ్చినా కూడా వైసీపీకి 5,37,000, జనసేనకు 6,50,000 ఓట్లు పోలైనా కూడా జనసేన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది. అయితే జనసేనకు గత ఎన్నికల్లో 1,30,000 ఓట్లు పోలవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి 2009 ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 2009లో మనందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైంది. ఎవరైతే ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో వారి అన్న చిరంజీవే ఆ 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు. ఆ 2009లో ప్రజారాజ్యం కాకినాడ పార్లమెంటు స్థానంలో బలమైన ప్రత్యర్థిగా నిలిచింది. ఆ 2009 ఎన్నికల్లో ఆ స్థానంలో కాంగ్రెస్ 3 లక్షల పైచీలకు ఓట్లతో గెలుపొందితే
ప్రజారాజ్యం పార్టీకి 2,80,000 ఓట్లు వచ్చాయి. ఈ 2,80,000 ఓట్లతో ప్రజారాజ్యం 2వ స్థానంలో ఉండగా టీడీపీ 3వ స్థానంలో ఉంది. అంటే 2009లోనే చిరంజీవికి ఇన్ని ఓట్లు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కాపు ఓటర్లే. కాకినాడలో కాపు ఓటర్లు దాదాపు 28% వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సో ఈ 28% ఉన్న కాపులు ఈ స్థానంలో బలమైన తమ ప్రభావం అయితే చూపుతారు. అయితే 2009లో వచ్చిన కాపు ఓటర్ల ప్రభావం 2014లో జనసేనకు రాలేదు. ఎందుకంటే 2014లో జనసేన పార్టీకి కేవలం 6,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దీనికి కొన్ని కారణాలు, అంటే భిన్నమైన కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. 2014కు కొద్ది రోజుల ముందే పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్గా ఎవరు భావించలేదు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరోగానే భావించారు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలో తాను సినిమాలు కాకుండా పాలిటిక్స్లో పూర్తిగా దిగుతానని చెప్పడంలో విఫలమయ్యారు. దీనివల్లే కాపు ఓట్లు వేరే పార్టీలకు షిఫ్ట్ అయ్యాయి తప్ప జనసేనకు రాలేదు. కానీ 2019కి వచ్చేసరికి తాను సీరియస్ పొలిటీషియనేనని, తాను సినిమాలు కాదు తనకు రాజకీయాలే ప్రముఖమని పవన్ కళ్యాణ్ చెప్పడంలో కాస్త సక్సెస్ అయ్యారు. దీనివల్లనే రాష్ట్ర వ్యాప్తంగా 6% ఓట్లు జనసేనకు వచ్చాయి. ఈ 6%లో కాకినాడ నుంచే 1,30,000 ఓట్లు జనసేన పార్టీకి పడ్డాయి. ఈ 1,30,000 ఓట్లలో మెజారిటీ భాగం కాపు ఓటర్లే ఉన్నారు. ఈ కాపు ఓటర్లే 2024లో కూడా జనసేనకు సహకరించే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే జనసేన పార్టీ ఎదుగుతోంది అన్న క్రమంలో కాపు ఓట్లు మెల్లిమెల్లిగా ఆ పార్టీకి పెరుగుతూ వచ్చాయి. ఒకవేళ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనే నమ్మకాన్ని కనుక ఆ స్థానంలో క్రియేట్ చేయగలిగితే 2009లో వచ్చిన 2,80,000 ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్కు పడే అవకాశం ఎంతో ఉంది. ఇందువల్లే పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని చేసుకున్నట్లు అందరికీ అర్థమవుతుంది. అంటే దాదాపు గతంలో వైసీపీకి వచ్చిన 5,37,000 ఓట్లు వచ్చినా కూడా ఇటు పవన్ కళ్యాణ్కు 6,50,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. ఇక ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ అంటే జగన్పై యాంటీ ఇన్కంబెన్సీ కనుక పూర్తి స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్నా ఇటు పవన్ కళ్యాణ్ తమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపొందాలి అంటే గెలిపించుకోవాలని అనే భావన ప్రజల్లో బలంగా వెళ్ళినా కూడా ఈ గ్యాప్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్కు దాదాపు 1,00,000 ఓట్లు రావడం ఖాయమని ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది.